జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 31.94% పోలింగ్ నమోదైంది. వెంగళరావు నగర్, మధురానగర్లో నెమ్మదిగా సాగుతోంది పోలింగ్. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్లోనే అత్యల్ప పోలింగ్ శాతం నమోదవుతోంది. పోలింగ్ క్రమంగా పెరుగుతుందని అభ్యర్థులు భావిస్తున్నారు. ఓటర్లంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని అభ్యర్థిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు వేశారు. మొత్తం 407 కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పలుచోట్ల కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసుల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 31.94% పోలింగ్ అయితే నమోదైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఓవరాల్ గా మా ప్రతినిధులు చారి బోరబండ నుంచి, అలాగే సతీష్ యూసఫ్ గూడ దగ్గర నుంచి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా బోరబండ దగ్గర పోలింగ్ శాతం ఏ విధంగా ఉంది, సరళి ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. చారి. 1 గంట వరకు బోరబండ డివిజన్ లో పూర్తి స్థాయిలో ప్రశాంతంగా జరిగింది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు కూడా వచ్చారు. అయితే 1 గంట తర్వాత కొంత మెల్లమెల్లగా పోలింగ్ కేంద్రాలకి అడపాదడప ఓటర్లు వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం బోరబండ డివిజన్ లో కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మధ్య కొంత ఘర్షణ నెలకొంది. నాన్ లోకల్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఇక్కడే ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫజీయుద్దీన్ వివాదానికి కారణమైంది. అలాగే సంఘటనకు సంబంధించి కొంత తోపులాట జరిగింది. ఆ తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని ఆ విషయాన్ని సెటిల్ చేశారు. ఇక పోలింగ్ సరళికి సంబంధించి చూస్తే ఉదయమే పెద్ద మొత్తంలో బోరబండలో ఎక్కువ బస్తీలకు సంబంధించినటువంటి వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి పూర్తి స్థాయిలో ఉదయమే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చారు. ప్రస్తుతం మనం 108, 119 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాం. అయితే ప్రస్తుతానికి ఓటర్ల సంఖ్య మందకోడిగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం 5 తర్వాత తిరిగి పోలింగ్ కేంద్రాలకు మళ్లీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి వారి వారి పనులకు వెళ్లేటువంటి వాళ్ళు 5 గంటల తర్వాత తన ఇంటికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగరీత్యా వెళ్లినటువంటి వాళ్ళు అలాగే ప్రైవేట్ జాబ్లకు వెళ్లేటువంటి వాళ్ళంతా కూడా సాయంత్రం 5 గంటల తర్వాత పోలింగ్ కేంద్రానికి వస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నారు. ఎన్నికల అధికారులు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో వసతులు, వనరులను ఏర్పాటు చేశారు. గతంలో మొబైల్ ఉంటే లోపలికి అనుమతించేటువంటి వెసులుబాటు ఉండేది కాదు, ఇప్పుడు కొనసాగుతుంది. అయితే ఆ మొబైల్ డిపాజిట్ కి బయట ఒక కౌంటర్ ని ఏర్పాటు చేశారు. వీటితో పాటుగా స్లిప్లు ఎవరైతే ఇంటికి చేరలేదో వాళ్లకు స్లిప్లు ఇచ్చేటువంటి బాధ్యతని కూడా ఇక్కడ ఓటర్ లిస్టుతో పాటు ఒక సిబ్బందిని కూడా నియమించారు. ఇప్పుడు ప్రస్తుతం బోరబండలో అడపాదడపాగా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి వస్తున్నారు. సాయంత్రం 5 తర్వాత ఈ పోలింగ్ కు సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పటి వరకు ఓటు హక్కు వినియోగించుకోలేదో వాళ్ళంతా వచ్చేటువంటి అవకాశం ఉంది. సహజంగానే హైదరాబాద్ లాంటి నగరంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. గ్రామీణ ఓటర్లు ఎక్కువ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఉదయం నుంచే ఆ పోలింగ్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతూ వస్తుంది. కానీ జీహెచ్ఎంసీ లాంటి ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి కొంతమంది ఆసక్తి లేక, కొంతమంది ఉద్యోగాల రీత్యా వెళ్లే అడవుడి కావచ్చు, ఇలాంటి కారణాలతో మందకొడిగా ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికైతే బోరబండకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలింగ్ సంబంధించి ప్రశాంతంగా కొనసాగింది. మరొక అరగంట 40 నిమిషాల తర్వాత మళ్లీ ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి.